ఈ ప్రపంచంలో ఎవరికీ లేని కష్టాలు నాకే ఉన్నాయి, ఎవరికీ లేని బాధలు నాకు మాత్రమే ఉన్నాయి అనుకుంటారు కదండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే అనుకుంటారు కదా. అందరూ ఇలా అనుకుంటున్నారంటే అందరికీ బాధలు ఉంటాయి, కష్టాలు కూడా ఉంటాయండి. మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉంటుంది, బాధలు కూడా అనేది ఉంటాయి. వాళ్ళు వీళ్ళు బానే ఉన్నారు కదా, నాకే ఈ కష్టాలు బాధలు ఎందుకు పెట్టావు దేవుడా అని ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడుగుతూ ఉంటారు కదా. నిజమేంటంటే మనిషి పుట్టినిచ్చి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయండి, బాధలు ఉంటాయి. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, అంతే తేడా. మాకు ఏ కష్టం లేదు, ఏ బాధలు లేవు అంటున్నారంటే వాళ్ళు అబద్ధం చెప్పినట్టే లెక్క. డబ్బున్నోడికి జబ్బు బాధ, జబ్బున్నోడికి డబ్బు బాధ, అన్ని ఉన్నోడికి సంతోషం లేక బాధ. మనకొచ్చిన కష్టం బాధ ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళు ఆరుస్తారా తీరుస్తారా అని లోపలే బాధపడుతూ ఉంటారు మనుషులు. కనీసం మన బాధలు చెప్పుకోవాలంటే ఈ లోకం తీరు ఎలా ఉంటుందంటే కష్టం వస్తే నీదే అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, నష్టం వస్తే నీది అంటారు, లాభం వస్తే పంచమంటారు, సాయం చేస్తే మనోడు అంటారు, కుదరదు అంటే చెడ్డోడు వీడు అని అంటారు.